సో ఫార్మా విషయానికి వస్తే హైదరాబాద్ హబ్ గా ఉండబోతోంది ఇండియాకి ఫ్యూచర్ లో. ఆల్రెడీ హబ్బే అనుకోండి. సో ఫార్మా హబ్ ఫర్ ఇండియా వరల్డ్ హబ్ అని చెప్పుకోవచ్చు. కోవిడ్ తర్వాత వరల్డ్ హబ్ ఏంటి అంటే హైదరాబాద్ అని అంటున్నటువంటి పరిస్థితి అండ్ ప్రూవెన్ కూడా. సో ఫార్మాలో ఉన్నటువంటి ఫ్యూచర్ పరిస్థితి ఎట్లా ఉంది అండ్ రానున్న రోజుల్లో ఫార్మసీ కానీ ఫార్మా కానీ ఆ రంగం ఎలా ఉండబోతోంది? ఆబ్వియస్లా అండి, ఫార్మా అనేటువంటిది సో ద లైఫ్ లైన్ ఫర్ ఆల్ దీస్ సర్వీసెస్ కదా. సో అక్కడి నుంచే కదా ప్రతిదీ కూడా ఇది అయ్యేటువంటిది. సో కాబట్టి కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆ పిల్లవాడికి ఆ రీసెర్చ్ ఓరియంటెడ్ మైండ్ ఉంటే, ఇప్పుడు మనం ఏదో జాబ్ చేసుకుంటూ వచ్చేద్దామంటే ఆటోమేటిక్గా ఉంటుంది, క్యాజువల్గా ఉంటుంది. సో అట్లా కాకుండా ఆ మైండ్ పిల్లలకు ఉంది, ఇన్వెంటరీ మైండ్ ఉంది, లేదా ఆ ఇన్నోవేషన్ ఉంది, లేదా రీసెర్చ్ ఓరియంటెడ్ థాట్స్ ఉన్నాయి, ఆ పేషెన్స్ ఉంది. మోర్ ఇంపార్టెంట్ అండి పేషెన్స్ ఉండాలి. ఎందుకంటే అండి వాడితో ఈక్వల్గా ఉన్నటువంటి వాడు ఇక్కడ జాబ్ చేస్తాడు ఇంజనీరింగ్ లో, వీడు ఇక్కడ జాబ్ చేస్తాడు అండ్ ఇతను చాలా ఫెయిల్యూర్స్ ని ఫేస్ చేస్తాడు, అతను చాలా స్టేబుల్ గా ఉంటాడు. లేదు అంటే మోనిటరీ బెనిఫిట్స్ కూడా చాలా డిఫరెన్స్ వస్తుందండి ఇక్కడ. సో కాబట్టి ఆ పేషెన్స్ కూడా ఉన్నట్లయితే ఇప్పుడు ఫార్మసీకి దాకా వెళ్ళి లేదా రీసెర్చ్కి పోతే, ఇండియాలో కానివ్వండి అబ్రాడ్లో కానివ్వండి రీసెర్చ్కి పోతే, సో డౌన్ ద లైన్ టైం పట్టొచ్చు 10 to 15 years, బట్ దేర్ పొజిషన్స్ విల్ బి డిఫరెంట్. ఓకే, బట్ వాళ్ళలో ఆ ఇన్స్టింక్ట్ ఉండాలి, కాన్స్టెంట్నెస్, కాన్స్టెంట్ మైండ్, కాన్స్టెంట్ హార్ట్ అండ్ అలాగే పేషెన్స్, ఈ రెండు ఉంటే గనుక ఫార్మా రంగంలో. ఇప్పుడు మీరు ఇంకొకటి అడిగారు అంటే అది ఎలా ఉంది గ్రోత్ అది అన్నప్పుడు, సుమారుగా 10 to 15% గ్రోత్ ఎవ్రీ ఇయర్ అనేటువంటిది మనకి చెప్తున్నటువంటి రీసెర్చ్ పేపర్స్ అన్నమాట అండి ఫార్మాకి సంబంధించి. సో ఖచ్చితంగా 10 to 15% గ్రోత్ అనేది సస్టైనబుల్ గ్రోత్ అనేది గుడ్ అన్నమాట అండి. అది మోడరేట్, మోర్ దెన్ మోడరేట్ అది.